ప్రేమ అనేది మనుషుల్ని దగ్గర చేస్తుందా లేక కొందరిని ప్రాణాలు కోల్పోయేలా చేస్తుందా? నమ్మకమే సంబంధాలను బలంగా నిలిపేది. అదే నమ్మకంలో చీలిక వస్తే పతనం తప్పదు. తమ్ముడి ప్రాణాలు తీసిన అన్న, ఓ మరిది పథకం రచించిన హత్య. ఈ మర్డర్ మిస్టరీ వెనుక నిజమెంత? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? ఇప్పుడు పూర్తిగా చూద్దాం. ఇది ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కథ. ఒకే కుటుంబానికి చెందిన బంధుత్వం అనుమానంతో కలగజేసిన రక్తపు ముద్రలు. నెమలాం మండలానికి చెందిన ప్రసాద్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న యువకుడు. అయితే ఒకే ఇంట్లో పెరిగిన వదినతో అతని సన్నిహిత సంబంధాలు మరిదికి మింగుడు పడలేదు. అనుమానం పెరిగే కొద్దీ కోపం కసి పెరిగాయి. చివరకు అన్నను ఒప్పించి ప్లాన్ వేసి హత్య చేశాడు. మొదటగా ప్రసాద్ను పక్క గ్రామానికి రప్పించారు. రాత్రివేళ మాటేసి మార్గ మధ్యంలో కర్రతో దాడి, అనంతరం బండరాయితో తలపై మోదారు. హత్య అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు. ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసి ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ ప్లాన్ ఎంత ఖచ్చితంగా చేసినా చట్టం చేతులు దాటలేరు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు అనుమానితులపై పట్టు సాధించారు. వాట్సాప్ మెసేజ్లు, కాల్ రికార్డింగ్లు, సాంకేతిక ఆధారాలతో మిస్టరీ ఛేదించారు. పోలీసుల అన్వేషణలో కీలకంగా మారింది. ప్రసాద్ వదినకు పంపిన మెసేజ్లు, వాట్సాప్ వెబ్ ద్వారా మరిది అందులోని సమాచారం మొత్తం గమనించాడు. చివరికి ఆ ఫోన్ను నేలబావిలో పడేశారు. కానీ పోలీసులు నీటిని తోడించి ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అనుమానం, అసూయ కలిసినప్పుడు మానవ సంబంధాలు హింసాత్మక మలుపులు తిరుగుతాయి. చిన్న చిన్న అనుమానాలను నివారించకపోతే ఇది ఘోర నేరాలకు దారితీస్తుంది. ప్లాన్డ్ మర్డర్ కాబట్టి నిందితులకు కఠిన శిక్ష తప్పదు. కోర్టులో సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉండడంతో దీన్ని హత్య కేసుగా చట్టం పరిగణిస్తుంది. ఒకే ఇంట్లో పెరిగిన వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారా? చిన్న చిన్న అనుమానాలు తొలగించకపోతే కుటుంబాలు నాశనమైపోతాయి. ఒకరి నమ్మకాన్ని నిలబెట్టకపోతే అనుమానం నరకంగా మారుతుంది. ప్రేమ, బాధ్యతలు కలిపి నిలబెట్టే కుటుంబాల్లో నమ్మకం లేకపోతే ఇలాంటి దుర్ఘటనలు మరింత పెరుగుతాయి. న్యాయం ఎప్పుడూ నేరస్తులను వదిలిపెట్టదు. నిందితుల్ని చట్టం ఉక్కుపాదంతో నడిపించనుంది. మరి ఈ ఘటనకు న్యాయం ఎలా జరుగుతుందో వేచి చూద్దాం.